రూరల్ నియోజకవర్గం జ్యోతినగర్ నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫయాజ్ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తూ భారీ ర్యాలీతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అనగా షేక్ ఫయాజ్, పార్లమెంట్ అభ్యర్థిగా కొప్పుల రాజులను గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా 6 సంక్షేమ పథకాలు ఇంటింటికి అందజేసే బాధ్యత తీసుకుంటుందని, ఎన్ఆర్సీ తదితర అంశాలపై ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు మేలు చేస్తుందన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 26వ డివిజన్లో మా బాషాభాయ్ గారి నాయకత్వంలో ఈ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి చోట కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నెల్లూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో 2019లో పోటీ చేశాను. అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఈరోజు నేను పోటీ చేస్తున్నాను. అదేవిధంగా మా మాజీ కలెక్టర్ కొప్పుల రాజు గారు, ఆయన ఈ జిల్లాకు కలెక్టర్గా పనిచేయడం జరిగింది. ఎంతోమంది పేద ప్రజలకు ఆయన సేవ చేయడం జరిగింది. అయితే 4 సంవత్సరాలు ఇంకా పదవీ కాలం ఉన్నా ఆయన రిటైర్మెంట్ ఇచ్చి రాహుల్ గాంధీతో పాటు తోడుగా ఉండాలి, ఈ దేశానికి బాగు అవ్వాలంటే నేను కూడా తోడు ఉండాలని చెప్పేసి ఆయన రాహుల్ గాంధీతో ఈరోజు దాకా నడుస్తున్నారు. కాబట్టి ఆయన ఈరోజు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నేను రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాకు గనక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే
ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వస్తుంది. అదేవిధంగా ముస్లిం బాలికలకు ఈయన జగన్మోహన్ రెడ్డి నేను వస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారు 50,000 ఇస్తున్నారు, నేను వస్తే 1,00,000 ఇస్తానని చెప్పేసి అబద్ధపు హామీ ఇచ్చి 4.5 సంవత్సరం ఎగ్గొట్టి ఈరోజు 5 నెలలు ఉండగా ఎన్నికలు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది కూడా కొంతమందికి చేరలేదు. కాబట్టి మేము వస్తే 2,00,000 రూపాయలు ప్రతి పేద ఇంటికి మహిళలకు, బాలికలకు, మైనారిటీ బాలికలకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి పేద కుటుంబానికి 1,00,000 రూపాయలు వాళ్ళకి చేయూత, వాళ్ళకి లక్షాధికారులు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాబట్టి ప్రతి కుటుంబానికి 1,00,000 రూపాయలు చేరతాయి. అదేవిధంగా ఒకేసారి 1,00,000 రూపాయలు కాకుండా 8,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లోనే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 500కే గ్యాస్ ఇస్తాం. అదేవిధంగా 2,00,000 రూపాయలు రైతు రుణమాఫీ ఉంది. నిరుద్యోగ భృతి 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ హోల్డర్స్కి. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలన్నా, అదేవిధంగా విభజన హామీలు కావాలన్నా ఈరోజు మనం ఇద్దరిని 10 సంవత్సరాలు ఇచ్చాం. తెలుగుదేశం అదేవిధంగా వైసీపీ ఇద్దరిని 10 సంవత్సరాలు ఇచ్చాం. నష్టపోయాం. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు ఏంటంటే మేము మళ్ళీ డబ్బు తీసుకుని వస్తున్నారు, నేను పేదోడిని, 2 కొండల మధ్య నేను నిలబడి ఉన్నాను, వీళ్ళు బలవంతులు అంటున్నారు, నేను బలహీనునే, కానీ నాకు ప్రజా అండ ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే ఈరోజు వీళ్ళు చేస్తున్నారో మద్యం డబ్బు ఇచ్చి ఓటర్లని కొనాలని చూస్తున్నారు. కానీ ఆ డబ్బుకు ఆశ పెడితే సిఏఏ వచ్చేస్తుంది, ఎన్ఆర్సీ వస్తుంది, ముస్లింలకు ఇబ్బందికరంగా మారే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. జగన్, చంద్రబాబు నాయుడు బీజేపీకి తొత్తుగా మారిపోయారు. బీజేపీ కాళ్ళ కింద చెప్పుల్లాగా వీళ్ళు నడుస్తున్నారు. కాబట్టి వీళ్ళని గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ముస్లిం సమాజంపై అయితే ఎక్కువగా ఉంది. ఎస్సీ ఎస్టీ మనం చూస్తున్న మణిపూర్లో మహిళలను మనం భారతదేశంలో దేవతగా పూజించే భారతదేశం ఉంది. నగ్నంగా ఊరేగించారు. ఈ రోజు వరకు కూడా అక్కడ పరిస్థితులు నిలకడలో లేవు. రాహుల్ గాంధీ పోతే రాహుల్ గాంధీని రానిలేదు. కాబట్టి దేశం సుఖశాంతులతో ఉండాలంటే, మనం అందరం బాగా ఉండాలంటే, జాగ్రత్తగా ఉండాలంటే, మనం అందరం కడుపు నిండా అన్నం తిని స్నేహభావంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. మనం 10 సంవత్సరాల ముందర 2014లో ఎవరిని కూడా గెడ్డం పట్టుకొని కోసింది లేదు, బట్టలు చింపింది లేదు, ముస్లింలపై దాడులు లేవు. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో వీళ్ళు ఇంత చేస్తున్నా కనీసం మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది, జగన్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు మన షర్మిల గారు అదే కుటుంబం నుంచి మన జగన్మోహన్ రెడ్డి చెల్లి, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సింహం పుత్రిక. కాబట్టి ఆమె వచ్చి ఈరోజు వీళ్ళు చేస్తున్న ప్రత్యేక హోదా తేలేని దద్దమ్మలు వీళ్ళిద్దరూ, మేము వస్తేనే ప్రత్యేక హోదా తెస్తాం, ప్రత్యేక హోదాతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, నిరుద్యోగం పోద్ది, ఉద్యోగాలు వస్తాయి, ప్రతి సంవత్సరం 30 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయి. కాబట్టి ఒక 5 సంవత్సరాలు మనకు ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో 30 లక్షల లెక్కన చేసుకుంటే 5 సంవత్సరాలకి ఎంత అయ్యాయి? నిరుద్యోగం పోద్ది, నిరుద్యోగ వృత్తి వస్తుంది, మనం అందరం బాగుంటాం, ఈ దేశం బాగుంటుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశం సంరక్షణగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.